నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన, ఏ పుస్తకంలోనూ లిఖించబడని ఒక గొప్ప చరిత్రను తెలుసుకోబోతున్నాం. తెలంగాణ నడిబొడ్డున సిద్దిపేట జిల్లాలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువయ్యున్నాడు ఒక జానపద దేవుడు. ఆయనే కొమరదెల్లి మల్లన్న. దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి పుట్టమట్టితో చేయబడిన ఒక యోధుడైన దేవుని కథ ఇది. అసలు ఈ కథ వెనుక ఉన్న రహస్యమేమిటి? తరతరాలుగా ఈ కథ ఎలా సజీవంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సరే, అసలు విషయానికి వస్తే ఇక్కడున్న ప్రధాన వ్యత్యాసాన్ని మనం గమనించాలి. సాధారణంగా శివాలయాలు అనగానే మనకు రాతితో చెక్కిన శివలింగం, అలాగే గ్రంథాలలో రాసి ఉన్న పురాణాలు గుర్తుకొస్తాయి కదూ. కాని కొమురవెల్లి ఆలయం వీటన్నిటికీ పూర్తిగా భిన్నం. ఇక్కడ స్వామివారు లింగరూపంలో కాకుండా 8 అడుగుల ఎత్తులో కోర మీసాలతో ఉన్న ఒక గంభీరమైన యోధుని రూపంలో దర్శనమిస్తారు. అంతేకాదు సుమా, ఇది రాతి విగ్రహం కాదు, పుట్టమట్టితో తీర్చిదిద్దిన అద్భుతమైన రూపం. ఈ స్వామి చరిత్ర మనకు ఏ వేదాలలోనూ దొరకదు. కేవలం ఒగ్గు కథ చెప్పే అద్భుతమైన జానపద కళాకారుల గొంతుల్లో మాత్రమే ఈ గాథ బ్రతికి ఉంది. మొదటి భాగం విశ్వమూలాలు, త్రిపురాసుర సంహారం. మల్లన కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆ పరమశివుణ్ణి విశ్వరూపాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఆ విశ్వరూప లీలను, ముఖ్యంగా తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే త్రిపురాసురులను అంతం చేసిన ఈ అద్భుతమైన ఘట్టాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వారు ఆకాశంలో విహరించే 3 నగరాలను వరంగా పొంది లోకాలను హింసిస్తుంటే వారిని సంహరించేందుకు పరమశివుడు ఈ విశ్వంలోని శక్తులనే తన ఆయుధాలుగా మార్చుకున్నాడు. ఇది నిజంగా అద్భుతం కదూ. భూమిని తన రథంగా, సూర్యచంద్రులను ఆ రథానికి చక్రాలుగా చేసుకున్నాడు. మేరుపర్వతాన్ని ధనుస్సుగా, ఆదిశేషువుని వింటితాడుగా, సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువునే బాణంగా మలుచుకున్నాడు. ఎప్పుడైతే ఆ 3 నగరాలు 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒకే రేఖపైకి వచ్చాయో అత్యంత ఖచ్చితమైన సమయానికి ఆ బాణాన్ని వదిలి త్రిపురాంతకుడయ్యాడు మన పరమశివుడు. ఇక్కడ 3 అనే అంకె చాలా కీలకం. ఆ 3 రాక్షసుల అంతం తర్వాత కొమురవెల్లిలో మల్లన్నస్వామివారి 8 అడుగుల పుట్టమటి విగ్రహం పాదాల కింద ఈ 3 త్రిపురాసురుల తలలు మనకు కనిపిస్తాయి. ఆనాటి పౌరాణిక విజయానికి, సకల లోకాల సంరక్షణకు ఇది సజీవ సాక్ష్యం. ఆ రాక్షసులను అణిచివేస్తున్న అత్యంత గంభీరమైన భంగిమలో స్వామి దర్శనమిస్తారు. రెండవ భాగం జననం, సామాజిక విప్లవం. విశ్వస్థాయి పురాణాల నుండి ఇప్పుడు మనం మన స్థానిక జానపదాల వైపు వద్దాం. సామాన్యులను రక్షించడానికి ఆ శివుడే ఆదిరెడ్డి, నీలమ్మల బిడ్డగా మల్లన్న రూపంలో ఎలా మారాడో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వామివారి వివాహాలు. ఇవి కేవలం పెళ్లికథలు కావు, నాటి సమాజంలో వచ్చిన ఒక అతిపెద్ద సామాజిక విప్లవం. ఆయన వివాహాల నేపథ్యం చూస్తే మొదటి భార్య గొల్లెకేతమ్మ. ఈమె యాదవ కులానికి చెందినవారు మరియు సాక్షాత్తు ఆ గంగాదేవి అవతారం. ఇక రెండవ భార్య మేడలమ్మ. ఈమె బలిజ లేదా కురుమ కులానికి చెందినవారు. మేడలమ్మను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె సోదరులు ఎన్నో కఠినమైన పరీక్షలు పెడతారు. వాటన్నింటిలో నెగ్గి తన మహిమను నిరూపించుకొని మేడలమ్మను పెళ్లాడతాడు. ఆనాటి కఠినమైన కులవ్యవస్థల గోడలను బద్దలు కొడుతూ భిన్న వర్గాలను ఏకం చేసిన గొప్ప సంఘటన ఇది. కుల వ్యవస్థకు అతీతమైన దేవుడు, ఈ మాట అక్షరసత్యం. ఈ సామాజిక ఏకీకరణ చర్యలే మల్లన్నను ఒక ఎక్కడో ఉన్న విశ్వదేవుడి స్థాయి నుండి సామాన్య ప్రజలకు అత్యంత ఆప్తుడైన, అందరూ ప్రాణంగా ప్రేమించే జానపద కథానాయకుడిగా మార్చాయి. అందుకే ఆయన యాదవులకు, బలిజలకు, కురుములకు మాత్రమే కాకుండా సకల జనులకు ఇలవేల్పు అయ్యారు. మూడవ భాగం ఆలయ విశేషాలు మరియు పట్నమాచారం. ఇప్పుడు మనం నేరుగా కేతమ్మ, మేడలమ్మలతో, స్వామి కొలువయ్యున్న ప్రధాన గర్భగుడి, పవిత్రమైన గంగరేగు చెట్టు, అలాగే ఎల్లమ్మ, వీరభద్ర ఉపాలయాలు ఉన్న ప్రాంగణం గురించి తెలుసుకుందాం. ఇక్కడ అస్సలు విషయమేమిటంటే ఈ పట్నం వేయడం. మల్లన్న పూజా విధానంలో ఇది చాలా ప్రధానమైన ఘట్టం. ఇక్కడ ఒగ్గు పూజారులు రంగురంగుల ముగ్గులతో మల్లన్న రూపాన్ని అత్యంత సుందరంగా నేలపైన గీసి ప్రత్యేక పూజలు చేస్తారు. తమ కోరికలు తీరినప్పుడు లేదా తమ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి భక్తులు సమర్పించే ఒక పవిత్రమైన మొక్కుబడి ఇది. ఈ పట్నం వేయడం కళ్ళార చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. 4వ భాగం 3 నెలల జాతర.
కొమురవెల్లి ఆలయ ప్రాముఖ్యతను శిఖరాగ్రానికి చేర్చే అద్భుతమైన మహాజాతర ఇదే. ఇది 1-2 రోజుల్లో ముగిసే పండుగ కాదు సుమా, ఏకంగా పావు సంవత్సరం అంటే 3 నెలల పాటు సాగే జాతర. ఈ సమయంలో మల్లన్న జీవిత కథను ఒగ్గు కళాకారులు ప్రతిరోజూ చెబుతూనే ఉంటారు. ప్రతి ఏటా సంక్రాంతి రోజున ఈ జాతర మొదలై ఉగాది వరకు నిరంతరాయంగా సాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఆదివారాలకు ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ రోజుల్లో సమర్పించే బోనాలను లష్కర్ బోనాలు అని పిలుస్తారు. ఇక ఉగాదికి ముందు వచ్చే ఆదివారంనాడు జరిగే అగ్నిగుండాల కార్యక్రమంతో ఈ జాతర ముగుస్తుంది. నిప్పులమీద నడుస్తూ భక్తులు స్వామిపై తమకున్న అపారమైన భక్తిని చాటుకుంటారు. ఈ 3 నెలల పండుగ వాతావరణంలో జాతరంతటా భక్తులు ఎంతో భక్తిగా స్వీకరించే పవిత్రమైన ప్రసాదం పసుపు. దీనినే బండారు అని పిలుస్తారు. ఇది కేవలం పసుపు కాదు, సాక్షాత్తు మల్లన్నస్వామి ఆశీర్వాదం, ప్రతి ఆపద నుండి కాపాడే ఒక పవిత్రమైన రక్షాకవచం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బండారును నుదుటిన ధరించి పట్నం వేయించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా చూశాక ముగింపులో ఒక్కసారి ఈ ప్రశ్నను ఆలోచించండి. ఏ పురాణ గ్రంథంలోనూ లిఖించబడిన ఒక కథ కేవలం జానపదుల గొంతుల్లోనే 500 ఏళ్లుగా ఎలా సజీవంగా ఉంది? ఈనాటికి లక్షలాది మంది ప్రజలను కులమతాలకు అతీతంగా ఒకే చోట ఎలా ఏకం చేయగలుగుతోంది? ఇదే కొమురవెల్లి మల్లన్న జాతరకున్న అసలైన శక్తి. ఒగ్గు కథా కళాకారుల గొంతుల్లో, భక్తుల నమ్మకంలో ఆ కథ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. మన మౌఖిక సంప్రదాయాలలో దాగి ఉన్న ఈ లోతైన మూలాలను తెలుసుకోవడం నిజంగా అద్భుతం కదా? ఈ విశ్లేషణ ద్వారా ఈ అద్భుత చరిత్ర మీ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.